గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. దీపిక డీటెయిల్స్ చూద్దాం. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బంకింగ్హామ్ కెనాల్స్ పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను కూడా పరిశీలించారు మంత్రి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కోల్ ఇండియా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తలసేమియా బాధిత చిన్నారులకు అవసరమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం కోల్ ఇండియా ప్రతి బిడ్డకు 10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అధునాతన శస్త్రచికిత్సా సౌకర్యాలను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇప్పటి వరకు 42 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు. వికారాబాద్ జిల్లాలోని లక్నాపూర్ ప్రాజెక్టుకు పర్యటన ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. లక్నాపూర్ ప్రాజెక్టులో బోటు సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా బోటులో ప్రయాణించారు. పరిగి ప్రాంత ప్రజల కళ నెరవేరిందని, పర్యాటక అభివృద్ధికి ఈ బోటు సేవలు కొత్త ఊపిరి నింపనున్నాయన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా పర్యాటకంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు తర్వాత లక్నాపూర్లోని బోటింగ్ సేవలు కల్పించామని, ఇక్కడ కాటేజ్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. బొల్లారంలోని పలు కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించే సమస్యలను స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులను ఎన్నో ఏళ్ల నుంచి పట్టించుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని పరిష్కరిస్తామని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్నేహ కాలనీలోని పార్కును నియోజకవర్గంలో మోడల్ పార్క్ గా అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే కాలనీల పర్యటన చేపట్టానని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. నక్కపల్లిలో నిర్వహిస్తున్న అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆటలు జీవితంలో ఒక భాగమన్నారు హోంమంత్రి అనిత. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. నక్కపల్లిలో హాకీ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీగా స్నేహ మోహరా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్సీ నారాయణ రాచకొండకు బదిలీపై వెళ్లగా శనివారం స్నేహ మోహరా బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యక్రమానికి చేరుకున్న కొత్త ఎస్పీకే పోలీసులు ఘన స్వాగతం పలికే పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ నారాయణ రెడ్డి స్నేహ మోహరాకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఎస్పీ స్నేహ మోహరా తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుని జ్యోత్స్నాభాయి మృతదేహానికి హోంమంత్రి అనిత నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2 ఏళ్ల క్రితం భర్త మరణించాడని, వారి పిల్లల బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు హోంమంత్రి తెలిపారు. వాతావరణ పరిస్థితులపై వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా బుక్ రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలతో ముంబైకి చెందిన ఇండియా హౌస్ ప్రతినిధులు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ప్రారంభించారు. పుట్టగొడుగుల పెంపకం, జీవ నియంత్రణ, ఎరువుల పరిశోధన కేంద్రాలను పరిశీలించారు. కళాశాలలో కొబ్బరి మరియు ఆయిల్ పామ్ పెంచుతున్న అంతర పంటల గురించి తెలుసుకున్నారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు, నర్సరీలను సందర్శించిన బృందం జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలను సైతం సందర్శించారు. గనుల త్రవ్వకాల వల్ల కోల్పోయిన అడవులను పునరుద్ధరించేందుకు చేపడుతున్న చర్యలను, వాటి శాస్త్రీయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ చేపడుతున్న నాణ్యత ప్రమాణాలపై కూడా ఈ బృందం అధ్యయనం చేసింది. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులకు తీవ్ర హాని తలపెడుతున్నారని
ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు. బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల అభివృద్ధి సంక్షేమానికేనని నమ్మబలకడాన్ని మించిన మోసం మరొకటి లేదన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చిన 2025 నవంబర్ 21న తేదీ భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినంగా నిలిచిపోతుందని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై కొత్తగా నిర్మించిన చెక్ డ్యాం రాత్రికి రాత్రే కూలిపోయింది. 31 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం తెగిపోవడంతో నీరు వృధాగా పోతోంది. ఇసుక త్రవ్వకాల కోసమే చెక్ డ్యాం ధ్వంసం చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దికుంట గ్రామస్తులు రాత్రి నానా హంగామా సృష్టించారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిపై భీమవరంకు చెందిన బేబీ అనే మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం మద్దికుంట గ్రామానికి వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించారు. గ్రామస్తులు అయితే పోలీసులు సివిల్ యూనిఫామ్ లోకి అక్కడికి రావడంతో మీరు నిజమైన పోలీసులు కాదంటూ గ్రామస్తులు దురుసుగా ప్రవర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఇక్కడికి చేరుకుని రమేష్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో ప్రేమాయణం సాగించి 12 లక్షలు 8 తులాల బంగారం రమేష్ కాజేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా తమ భూములు కాజేసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చెర నుండి తమను కాపాడాలని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల అంతారం రైతులు కోరుతున్నారు. తమ భూములు తమకు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మార్టి గేజ్ పేరుతో 2024 నవంబర్లో రైతుల నుంచి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న బ్రోకర్లు మార్టిగేజ్ చేసిన డబ్బులు ఇవ్వమంటే మొహం చాటేశారని రైతులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, రామ్ నాయక్, మనోజ్ అనే వ్యక్తులు మార్టిగేజ్ చేసుకుని డబ్బులు ఇస్తామని మోసం చేసి ఇతరుల పేరుపై సేల్ డీడ్ చేశారని పోలీసులకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసిన 6 నెలలకు అస్సలు నిందితులు కాకుండా మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం నాగసాన్పల్లి గ్రామానికి చెందిన యాదయ్య స్థానిక రహదారి పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగాడి నుంచి మొత్కుపల్లి గేటు వరకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి దుస్థితిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, రహదారి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ R&B కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించిన సొమ్మును చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు కర్ణాటక పోలీసులు. కుర్మోయిపురంకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ దోపిడీ కేసులో ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో సొమ్మును రికవరీ చేశారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండగా పోలీసులు తలుపులు పగలగొట్టి తనిఖీ చేయగా సుమారు 5.56 కోట్ల నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం దుకాణం నిర్వాహకుడు కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక మెయిన్ బజార్లో బంగారం దుకాణం నిర్వహిస్తున్న తనికంటి శ్రీనివాసులు అనే వ్యాపారిని 2 గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి తన భార్య లక్ష్మితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనివాసును శివాలయం సర్కిల్లో 2 వ్యక్తులు అడ్డుకున్నారు. పోలీసులమని ఎస్ఐ తీసుకురమ్మన్నారని చెప్పి శ్రీనివాసులు కారులో ఎక్కించుకుని వెళ్లారు. తమ కారు వెంట రమ్మని శ్రీనివాసులు భార్యకు చెప్పిన దుండగులు శ్రీనివాసులతో పరారయ్యారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను ప్రశ్నించి శ్రీనివాసులు భార్య తాము ఎవరిని తీసుకురమ్మని చెప్పలేదని చెప్పడంతో షాక్ గురైంది. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పల్లిపట్టు నగరి మార్గంలోని రైల్వే గేట్లో భారీ కంటైనర్ ఇరుక్కుపోయింది. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని త్వరగా సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు. డ్రైవర్లుగా ఉంటూ కాపర్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 2 కడప జిల్లా పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం
బెంగళూరుకు సమీపంలో గ్రామానికి చెందిన జాఫర్ షరీఫ్, హరూర్ షరీఫ్ అనే ఇద్దరు లారీ జీవనం సాగిస్తున్నారని డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. కాపర్ వైర్ల చోరీలకు సంబంధించి సింహాద్రిపురం, తొండూరు లింగాల మండలాల్లో 5 కేసులు నమోదయ్యాయని దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుల నుండి 2,85,000 విలువ చేసే కాపర్ వైర్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్న ఆ కారును పోలీసులు వెంబడించడంతో అతివేగంతో దూసుకెళ్లిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల శివారులో NH 163 పై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు లారీ డ్రైవర్ చెబుతున్నాడు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ఢీకొన్న లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి యూపీఎస్ స్కూల్లో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ వంటగదిలో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన వంట సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో స్కూల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. స్వామివారి సన్నిధిలో మనవరాలికి అన్నప్రాస జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు పార్థసారథి. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటో అందజేశారు ఆలయ అధికారులు. సంగారెడ్డి జిల్లా జూరా సంఘం ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లు దర్శనమిచ్చాయి. స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తుండగా 11,500 విలువైన 500, 3,000 నోట్లు కనిపించాయి. భక్తులు కానుకల రూపంలో రద్దు చేసిన నోట్లను హుండీలో వేయడంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. కానుకల రూపంలో వచ్చిన పాత నోట్లను ఎలా తెలియక దేవాదాయ శాఖ సిబ్బంది తలలు పట్టుకున్నారు. తిరుమల శ్రీవారిని నందమూరి రామకృష్ణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రామకృష్ణకు పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా దర్బార్ కృష్ణుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సమర్పించుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగిందే. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన శనివారం రోజు 10,000 మందికి పైగా యాత్రికులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ సేవ సందర్భంగా శనివారం శ్రీవారి పాదాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముందుగా పసుపు మండపం వద్దకు చేరుకున్న శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి పాదాలను తిరుచిపై ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి జరిగే గరుడ సేవలో శ్రీవారి పాదాలను అమ్మవారికి అలంకరించి ఊరేగిస్తారు.